కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణకృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం యొక్క వివరణ మనం తెలుసుకుందాం. జూన్ 10వ తేదీ 2024 సోమవారం, క్రోధీనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. సూర్యోదయం ఈరోజు ఉదయం 5:51, సూర్యాస్తమయం ఈరోజు సాయంత్రం 6:46. ఆనందాది యోగం ధాత్రీ యోగము, ఫలితము కార్యజయము. తిథి శుక్లపక్ష చవితి, సాయంత్రం 3:44 నుండి సాయంత్రము 4:17 వరకు. నక్షత్రము పుష్యమి. ఈరోజు రాత్రి 8:20 నుండి ఈరోజు రాత్రి 9:39 వరకు. పుష్యమి అన్ని శుభకార్యకలాపాలకు, క్రీడలకు, విలాసవంతమైన వస్తువులు ఆస్వాదించడానికి, పరిశ్రమను ప్రారంభం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రమ, వైద్య, చికిత్స విద్యను ప్రారంభించడము, ప్రయాణాలు చేయడము, స్నేహితులను చూడడము మరియు వస్తువులను కొనడము, అమ్మడము, ఆధ్యాత్మిక కార్యకలాపాల పనితీరు, అలంకరణలు, లలిత కళలు, వ్యాయామము మరియు రుణాలు ఇవ్వడం లేదా స్వీకరించడం కోసం చాలా మంచి నక్షత్రము. అమృతకాలము ఈరోజు రాత్రి 7:58 నుండి 9:38 వరకు. అమృతకాలము ఈ శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము. రాహుకాలము ఉదయం 7:27 నుండి ఉదయం 9:04 వరకు. రాహుకాలం ప్రతిరోజు కూడా సుమారు 1.5 గంట సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని మనకు విశ్వసిస్తారు. కనుక ఈ ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది. దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:44 నుండి మధ్యాహ్నము 1:35 వరకు. తిరిగి సాయంత్రం 3:19 నుండి సాయంత్రం 4:10 వరకు. ఈ దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము, ప్రయాణాలు చేయడము ఇవన్నీ కూడా మంచిది కాదు. వర్జం ఉదయం 10:16 నుండి 11:58 వరకు. వర్జం అంటే విడువ తగినది అర్థము. అశుభ సమయము, శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. మీ కార్యాలు, మీ ప్రయాణాలు వర్జము అయిపోయిన తర్వాత చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.